సో ఇందాక మనం ఎక్కడ అయిపోయాం, పొజిషన్ ఫిక్స్డ్ దగ్గర అయిపోయాం కదా. సో మీకు పొజిషన్ రిలేటివ్ అర్థమైంది కదా క్లియర్గా. సో ఎలా అప్లై చేయాలని అర్థమైంది కదా. సో చూద్దాం ఫస్ట్ పొజిషన్స్ రిలేటివ్ అక్కడ. సో పేరెంట్కి బ్యాక్గ్రౌండ్ మార్జిన్ టాప్ పొజిషన్ రిలేటివ్ అండ్ ఈ జెడ్ ఇండెక్స్ తీసేద్దాం ఫస్ట్. సో సో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇప్పుడు పేరెంట్కి ఒక ఎంత ఇద్దాం, హైట్ ఒక 400 పిక్సెల్స్ ఇద్దాం. ఓకేనా. సో ఇంతవరకు మీకు నార్మల్గా ఇందా తెలిసిందే కదా. చూసారు, ఇంతవరకు నార్మల్గా మీరు చూసారు కదా. సో ఇందాక పొజిషన్స్ ఎక్కడ అప్లై చేయాలి, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్జల్యూట్, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో ఈ పొజిషన్స్ అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ట్యాప్ నాబార్ ఉంది కదా, నాబార్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి. ఓకేనా. సో దీనికి అప్లై చేయాల్సింది నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్. ఈ టాప్ అనేది ఇదే కదా, పొజిషన్స్ అనేది ఇక్కడ ఉంది కదా, రెడ్ కలర్ టాప్. సో దానికి మనం ఫిక్స్డ్ అనే పొజిషన్ ఇద్దాం. సో టాప్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, కలర్ ఈక్వల్ టు విడ్త్ 100% అండ్ పొజిషన్ ఫిక్స్డ్. ఓకేనా. పొజిషన్ ఫిక్స్డ్ ఇవ్వాలి మనం. సో ఇచ్చిన తర్వాత ఇంకో ప్రాపర్టీ రాయాలి. ఏంటిదంటే దానికి కనీసం అంటే ఆ స్టాండర్డ్గా ఉండాలంటే, అక్కడే ఉండాలంటే దానికి ఒక అటాచ్మెంట్ ఉండాలి. సో ఏదర్ టాప్ కానీ ఏదర్ లెఫ్ట్ కానీ అట్లా అటాచ్మెంట్ ఉంటే అది ఎక్కడికి జరగదు. సో అక్కడ అటాచ్ ఫిక్స్ అయ్యి ఉండాలి అక్కడ. సో దానికోసం ఏం చేయాలంటే టాప్ 0 పిక్సెల్స్ ఆర్ 0 ఎనీథింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఓకేనా, లెఫ్ట్ 0. ఓకేనా. సో బాడీకి మనం ఒక 5000 పిక్సెల్స్ ఇద్దాం, అంటే స్క్రోల్ చేయడానికి. ఇట్లా జస్ట్ ఫర్ స్క్రోల్ పర్పస్ కి మనం బాడీకి హైట్ 1000 ఫిక్స్ చేసాం. అంటే నార్మల్గా అయితే మనం అట్లా ఇవ్వలేదు అనుకో, ఎంతవరకు రాస్తాం అంతవరకు డిఫాల్ట్ గా ఉంటుంది. సో మన అలా కూడా మనం స్క్రోల్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా మన బాడీలో హైట్ 5000 పిక్సెల్స్ ఇస్తే స్క్రోల్ చేయొచ్చు 5000 హైట్ వరకు పిక్సెల్స్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఏం రాసాం చూసారు ఇక్కడ, పొజిషన్ ఫిక్స్డ్ రాసి దానికి ఒక టాప్ లెఫ్ట్ 0 పిక్సెల్స్ అని ఫిక్స్ చేసాం మనం. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోతుంది, కానీ పొజిషన్ ఫిక్స్డ్ అనేది ఉంది కదా, చూసారా, గమనించారా, అది ఫిక్స్డ్ గానే ఉంది పొజిషన్, కానీ మనం స్క్రోల్ చేయొచ్చు. చెప్తుంది ఇప్పుడు స్కోర్ కనిపిస్తుందో చూసా, మనం స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు ఎంతవరకైనా. ఓకేనా. సో మనం ఫిక్స్డ్ చేసి మనం దానికి టాప్ కానీ లెఫ్ట్ కానీ ఒక అటాచ్మెంట్ ఇవ్వాలి. ఓకేనా. సో ఓకే, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీని పై నుంచి వెళ్తుంది కదా, గమనించారా. సో ఇది ఎందుకు వస్తుందంటే ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీనివల్ల డిఫాల్ట్ ఏంటంటే పొజిషన్ రిలేటివ్ యూస్ చేసినప్పుడు దానివల్ల డిఫాల్ట్ ఏంటంటే అది పైనుంచి వెళ్తుంది ఇలా. ఓకేనా. సో మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దానికోసం మనం జెడ్ ఇండెక్స్ యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైన జెడ్ ఇండెక్స్ ఎందుకు యూస్ చేయాలో. సో అది ఎందుకంటే పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తాం, ఒక్కోసారి ఇది కింద నుంచి వెళ్తుంది, ఒక్కోసారి పైకి వెళ్తుంది. కానీ కానీ మాక్సిమం ఖచ్చితంగా పొజిషన్ రిలేటివ్ ఇచ్చారంటే ఖచ్చితంగా పై నుంచే వెళ్తుంది మాక్సిమం ఎక్కువ శాతం. సో ఎక్కువ శాతం ఖచ్చితంగా పై నుంచే వెళ్తుంది పొజిషన్ రిలేటివ్ యూస్ చేసినప్పుడు. సో మన పొజిషన్ రిలేటివ్ ఇచ్చినా కూడా మన కింద నుంచే వెళ్ళాలంటే ఇప్పుడు పై నుంచి వెళ్ళకూడదు కదా, ఇట్లా కింద నుంచే రావాలి కదా. సో అలాంటప్పుడు పొజిషన్ రిలేటివ్ యూస్ చేసాం కాబట్టి అది అందుకని అలా వస్తుంది. అలా కాకుండా మనం పొజిషన్ ఆ రిలేటివ్ అనే దానికి జెడ్ ఇండెక్స్ యూస్ చేస్తే ఆటోమేటిక్ గా అది కింద నుంచి వెళ్తుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది, ఓన్లీ ఇట్లా పైకి వెళ్ళడం పొజిషన్ రిలేటివ్ యూస్ చేసినప్పుడే వస్తుంది ఇట్లా పైకి నుంచి వెళ్ళడం. అదే పొజిషన్ రిలేటివ్ యూస్ చేయలేదు అనుకో కింద నుంచే వెళ్తుంది. చూపిస్తా ఉండండి అది కూడా మీకు. సో పొజిషన్ రిలేటివ్ ఇక్కడ ఉంది కదా, సో తీసేయండి, ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ కూడా తీసేయండి. సో ఇప్పుడు చూద్దామా, గమనించారా. సో ఎందుకని అది డిఫాల్ట్ గా అంటే పొజిషన్ రిలేటివ్ వల్ల చేంజ్ చేస్తుంది డిఫాల్ట్. ఇక్కడ పొజిషన్ రిలేటివ్ వల్ల డిసడ్వాంటేజ్ అదే, అది యూస్ చేసినప్పుడు ఇట్లా వెళ్తుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలని సరే ఏం చేశారంటే జెడ్ ఇండెక్స్ చేశారు, జెడ్ ఇండెక్స్ క్రియేట్ చేశారు. సో ఓకేనా. అది ఉన్నా కూడా మన జెడ్ ఇండెక్స్ ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ మనకు కంపల్సరీ కావాలి కదా. సో దానికోసం ఏం చేయాలంటే జెడ్ ఇండెక్స్ యూస్ చేస్తే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఆ జెడ్ ఇండెక్స్ చూపిస్తా చెప్తాను. సో ఇప్పుడు హెడర్కి ఏం వేయాలంటే జెడ్ ఇండెక్స్ ఇవ్వండి. జెడ్ ఇండెక్స్ ఎంత ఇస్తారంటే ఒక 1000 ఇచ్చేయండి. ఎందుకంటే 10,000 ఎందుకంటే నేను చెప్పేది
ఇది అన్నిటికన్నా హైయెస్ట్ లో ఉండాలి హెడర్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే మిగతా అన్ని కిందనే ఉండాలి ఎప్పుడైనా సరే. హెడర్ మాత్రం హైయెస్ట్ లో ఉండాలి ఎప్పుడైనా సరే. ఫిక్స్ అవ్వండి. సో దానికి ఏం ఇస్తారంటే జెడ్ ఇండెక్స్ 1000 అనేవ్వండి. సో ఇప్పుడు చూద్దాం అప్లై అవుతుందా లేదా చూద్దాం. అప్లై అయిందా? అవ్వలేదు. సో ఒక జెడ్ ఇండెక్స్ ఇస్తే సరిపోదు, పొజిషన్ రిలేటివ్ కదా మెయిన్ టార్గెట్ మనకి. సో దానికోసం జెడ్ ఇండెక్స్, సో ఖచ్చితంగా 1000 పిక్సెల్స్ కన్నా తక్కువే ఉండాలి అది ఎప్పుడైనా సరే నెక్స్ట్ది. సో దానికోసం ఏం చేస్తామంటే ఒక 99 పిక్సెల్స్ ఇవ్వండి. సో ఇప్పుడు అప్లై అయిందా? సో ఇక్కడ కూడా అప్లై అవ్వదు. సో వెయిట్. సో ఇప్పుడు చూడండి, ఓకేనా? సో ఆ పొజిషన్స్ దాని వల్లే చేంజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ప్రస్తుతానికి ఫిక్స్డ్ చేయండి పొజిషన్స్, ఓకేనా? ఇట్లా పొజిషన్ ఫిక్స్డ్ రాసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎంత స్క్రోల్ చేసినా చూడండి, ఎంత స్క్రోల్ చేసినా వెళ్తుంది. సో ఇది పొజిషన్ ఫిక్స్డ్. సో నెక్స్ట్ ఇది పొజిషన్ స్టిక్కీ. సో పొజిషన్ స్టిక్కీ ఏంటంటే, సో ఇంకోటి తీసుకున్నాం. క్లాస్ సెకండ్, ఓకేనా? క్లాస్ సెకండ్ అని తీసుకున్నాం కదా, దీనికి ఒక H4 ట్యాగ్. దిస్ ఈస్ ఓకేనా, సెకండ్ కాపీ. సో దీనికి ఏం చేద్దామంటే సో ఇక్కడ మనం పొజిషన్ ఫిక్స్డ్ ఇచ్చాం కదా, దీనికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదన్నీ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. కాపీ. సో ఇప్పుడు ఫిక్స్డ్ ఇక్కడ తీసేద్దాం, ఓకేనా? మన స్టిక్కీ అన్న పొజిషన్ అన్న రెండు, ఫిక్స్డ్ అన్న రెండు ఒకటే, కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది వాటి దానికి దీనికి. సో ఆ డిఫరెన్స్ ఏంటో చూపిస్తాం. మనం ఏదైనా ఒకటే అప్లై చేయొచ్చు, ఓకేనా? రెండు డిఫరెన్స్ అంటే పొజిషన్ ఫిక్స్డ్ అది ఒక ఆ ప్లేస్ లో ఉండడం కోసమే, కానీ దానికి కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. సరే అది చూపిస్తాను ఇప్పుడు మీకు, ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలి మనం పొజిషన్ కి? ఎస్, పర్ఫెక్ట్. STI. సో ఇప్పుడు అప్లై చేద్దాం. ఎక్కడ స్టిక్ దాంట్లో కలిసిపోయింది. సో దీనికి ఏ కలర్ ఇద్దాం? గ్రీన్ ఇద్దాం, ఓకేనా? సో దీనికి ఒక మార్జిన్ ఇద్దాం కొద్దిగా, మార్జిన్ టాప్ ఒక 100 పిక్సెల్స్, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసామంటే మనం పొజిషన్ స్టిక్కీ అని రాసాం, దానికి టాప్ 0 లెఫ్ట్ 0 ఇచ్చాం. ఫస్ట్ స్టిక్కీ ఎక్కడ యూస్ చేస్తే అర్థమైంది కదా, సెకండ్ నావ్ బార్ కోసం ఎక్కడైనా, ఓకేనా? మనం ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అవ్వాలనుకునేది, స్టిక్కీ దగ్గర నుంచి ఫిక్స్ అవ్వాలనుకున్నప్పుడు సెకండ్ది నావ్ బార్. సో దానికోసం మనం యూజ్ చేసేదే స్టిక్కీ, ఓకేనా? ఇప్పుడు పొజిషన్ ఫిక్స్డ్కి స్టిక్కీకి తేడా అర్థమైందా? సో అదే ఫిక్స్డ్ ఇక్కడ ఇద్దామా? ఎక్కడ ఇద్దామంటే స్టిక్కీ బదులు ఫిక్స్డ్ ఇద్దాం. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి, ఓకేనా? స్క్రోల్ అవుతుంది కానీ ఎక్కడ చూసారా, అది దానికి వెళ్ళాడు. అండ్ అర్థంగా మనం ఏం చేసామంటే ఇక్కడ మార్జిన్ టాప్ ఇచ్చాం కదా. సో అంటే మన సెకండ్ నావ్ బార్ జరగాలి కదా, మనకి ఇది టాప్ లోకి రావాలి కదా, కానీ అది అవ్వదు ఎప్పటికి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిక్స్ చేసాం మార్జిన్ టాప్. అర్థమైంది ఇప్పుడు? ఎందుకంటే ఫిక్స్డ్ ఎక్కడ యూస్ చేయాలి, స్టిక్కీ ఎక్కడ యూస్ చేయాలి, అర్థమైంది కదా? ఓకే. సో మీకు ఆ రిలేటివ్ పొజిషన్ యూస్ చేసినప్పుడు ఆటోమేటిక్ కిందికి వెళ్తుంది కదా. సో అది నేను చెప్తాను, అదొకటి రేపు క్లాస్ స్టార్టింగ్ అయినప్పుడు అది చెప్తాను. సో ప్రస్తుతానికి ఈ రోజు మీకు అర్థమైందిగా పొజిషన్ అబ్సల్యూట్ అంటే ఏంటి, రిలేటివ్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, పొజిషన్ స్టాటిక్ అంటే ఆల్రెడీ ఉన్న డిఫాల్ట్ ని స్టాటిక్ అంటారు. ఓకే, ఫిక్స్డ్ అంటే అర్థమైంది, స్టిక్ అంటే అర్థమైంది కదా. సో ఇదే. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఈ రోజు అన్నిటికీ, ఈ రోజు టాపిక్స్ అన్ని. పొజిషన్ స్టిక్కీ అంటే ఏంటి, హెడర్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అంటే ఏంటి, అబ్సల్యూట్, ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్. ఓకే, సో టుడే సెషన్ ఎండ్స్.